అనకాపల్లి నూకాలమ్మ కొత్త అమావాస జాతర. ఆ తల్లి అనకాపల్లిలో పాటి మీద పుట్టింది. ఆ తల్లి ఈ తల్లి మాదిగోలు ఇంటి విలవేలుపు. ఈ మాదిగోలు ఇంటి విలవేలుపు వాళ్ళ మాదిగోలు ఎప్పుడూ కూడా శివరాత్రి వెళ్ళి కొత్త అమావాస్యకి మళ్ళీ వచ్చిన అమావాస్యకి కొత్త అమావాస జాతర చేసేవారు. ఈ జాతర చేస్తూ చేస్తూ ఈ అనకాపల్లి గృహ ప్రజలందరూ కూడా నిష్ఠతో పూజిస్తూ ఉండేవారు. ఈ నిష్ఠతో పూజిస్తూ అమావాస్య రోజు రాత్రి 8 గంటలు దాటాక మేకపోతుని బలిదానం ఇస్తూ ఉండేవారు. ఆ బలిదానం ఇచ్చేటప్పుడు మాదిగోలు కత్తి పట్టుకొని వచ్చి అమ్మవారికి ఎప్పుడూ కూడా నిష్ఠ నియమాలతోటి ఆ బలిదానం వేసేవారు అనమాట. వేసి ఆ బలిదానం ఇచ్చేటప్పుడు ఆ రక్తం అంతా కూడా ఒక మండికలో పట్టి అది తెల్లి ముందుని పెట్టేవారు. ఆ తెల్లి ముందు పెట్టేటప్పుడు ఆ తెల్లి ఇలాగా చేత్తో ఇలా గలుకున్నట్టుగా చేస్తే మన ఊరంతా కలరా వచ్చినట్టుగా చిన్న చిన్న చుక్కల్లాగా బడుపుల్లాగా గెలుకున్నట్టుగా ఉంటే అమ్మవారు యాపవులు కుండలో వచ్చినట్టుగా 5 వేళ్ళు ఇలా ముద్రలాగా వేసినట్టుగా ఉంచితే ఈ అందరూ కూడా ఈ గృహ ప్రజలందరూ కూడా ఈ ఊరంతా ఈ గృహ ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని నమ్మకం అనమాట ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ మెండుగుతో ఉన్న రక్తాన్ని అందరూ కూడా చూసి ఆనందం పడేవారనమాట. ఆ మిగతా వాళ్ళకందరికీ కూడా చెబుతూ ఉండేవారు. ఈ సంవత్సరం అంతా ఇలా ఉంటుంది అలాగనేసి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన అమ్మవారి తాలూకా విధానం కొత్త అమావాస్య రోజు జాతర జరుగుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు పోయాక అలాగా ఈ ప్రతి సంవత్సరం కూడా జాతర రోజు ఈ కత్తి పట్టుకొని వెళ్ళి ఈ మాదిగతన ఏటనేస్తూ ఉండేవాడనమాట. అమ్మవారికి పోతుని బలిదానం ఇస్తూ ఉండేవాడు. ఒకరోజు ఈ బలిదానం ఇచ్చి ఆ కత్తిని మర్చిపోయి అక్కడ వదిలేసి ఇతను ఇంటికి వచ్చేస్తుంటాం. వస్తూ కొద్ది దారిలోకి వచ్చాక అతనికి కత్తి గుర్తుకొచ్చింది. ఆ కత్తి గుర్తుకొచ్చి వెనకమ్మో నేను కత్తి మర్చిపోయాను, నాకు ఉదయాన్నే కత్తి కావాలి అలాగనేసి వెనక్కి తిరిగి వెళ్దాం కదా అనేసి వెళ్ళబోతుకి వేప చెట్లన్నీ కూడా దడదళ్ళాడుతూ ఊగునట్టుగా అనిపించి అంత భూమి దగ్గరెళ్ళట్టుగా నాయమ్మ దగ్గరికి నేను వెళ్ళడానికి నాకు భయం ఏంటి, ఏటో అలా గాలి కూగుతున్నాయి సరే కదా అలాగనేసి ఇతను ఈ సింహద్వారంలో పడి వెళ్తున్నాడు అనమాట. ఈ అమ్మవారు గర్జిస్తూ ఏరా ఈ టైం అప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావురా అలాగనేసి అమ్మవారు అడిగారు. అడగలే అనకాపల్లి నూకాలమ్మ ఎప్పుడైతే గర్జించి అడిగిందో, అమ్మా నీ సేవకుడినమ్మా నేను, నీకు వేసిన బద్దీ కత్తి నేను మర్చిపోయానమ్మా, నేను కత్తి కోసం వచ్చాను తల్లి నన్ను క్షమించమ్మా అని ఇతను క్షమాపణ కోరాడు. అతను ఎప్పుడైతే క్షమాపణ కోరాడో లోపలికి రారా అని అమ్మ పిలిచింది. పిలబోతుకి సరే కదా అలాగని ఇతను లోపలికి వెళ్ళబోతుకి ఈ 7 అక్క చెల్లెలకి అవకాయ పిండి వంటలు ఆకలేసి భోజనాలు పెట్టి తమ్ముడు పోతురాజుకి భోజనాలు పెట్టి నెయ్యి వంటలతో పలవరించుతున్నాయట. ఈ అక్క చెల్లెలందరూ నవ్వుతూ ఆనందంగా భోజనాలు చేస్తున్నారట. సరేరా నువ్వు కూర్చోరా అలాగని కూర్చోబెట్టి ఆకేసి భోజనం పెట్టిందట. ఈ తల్లి భోజనం తృప్తిగా తిన్నాడు ఈ మాదిగతను ఎప్పుడైతే భోజనం తిన్నాడో సంతోషంగా లెగిసి వెళ్ళిపోయేటప్పుడు ఆగరా అలాగని చెప్పి అమ్మా ఏటమ్మా చెప్పు తల్లి అలాగని ఇగో నాకు ఎత్తి తీసుకున్నానమ్మా అంటే, ఇగోరా నీకు ఈ 3 బూర్లు ఇస్తున్నాను, ఈ 3 బూర్లు పట్టుకెళ్ళి నువ్వు ఒక దగ్గర దాచుకో, ఏం చేస్తావో నాకు తెలియదు. ఈ జరిగిన కథ అంతా ఎవరికైనా చెప్పావా, ఇలాగ అమ్మవారి గుళ్ళో ఇలా భోజనాలు అయ్యి చేస్తున్నారని ఎవరితోటైనా చెబితే జన్మ అంతమైపోతుంది. ఇది మాత్రం నువ్వు ఎప్పుడు వరకు గుర్తుంచుకుంటావో ఉంచుకో. ఎప్పుడు కూడా నీ భార్యతో కానీ నీ కొడుకులతో కానీ నీ పిల్లలతో కానీ ఎవరితోని చెప్తే నీ జన్మ అంతమైపోద్ది. అప్పుడు వరకు నువ్వు ఊపిరితోటే ఉంటావు. నువ్వు ఎప్పుడైతే చెప్తావో అప్పుడు నీ జన్మధన్యం అయిపోద్ది అలాగనేసి తెల్లి చెప్పింది. చెప్తే అమ్మ నేను ఎవరికి చెప్పను తెల్లి అలాగనేసి వెళ్ళిపోయాడు ఈ మాదిగోడు. ఈ మాదిగతను ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇంటికి వెళ్ళి అమ్మా ఏటి అలాగనేసి ఒక పసుపు గుడ్డ తీసి ఈ పసుపు గుడ్డలో 3 బూర్లు కలిపి మూట కట్టి, అప్పుడు కమ్మరిల్లు ఉండే కదా తాటాకుల ఇల్లులు, ఆ తాటాకుల ఇల్లుకి మీదని నెడుకుప్పకి ఈ 3 బూర్లు కట్టేసి ఒక కమ్మ మూసి ఉంచి అమ్మా నువ్వే రక్ష అలాగని చెప్పుకొని ఈ మాదిగోడు కిందకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ కమ్మలు మార్చేటప్పుడు ఇల్లుకి మళ్ళీ ప్రతి సంవత్సరం కమ్మలు వేసేటప్పుడు కూడా ఆ పక్కకి ఎవరిని రానివ్వకుండా ఇతనే దగ్గరుండి ఆ కమ్మలు కట్టుకుంటూ ఉండడు. మూట ఇప్పడం కానీ కదపడం కానీ ఎవరికి తెల్లవలేదు. అలాగ కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇతను ఒక వృద్ధుడు అయిపోయాడు అనమాట. అయిపోయి ఒక ముసలతను అయిపోయి
ఎందుకు ఇంక ఈ జన్మ నాకెందుకు, నా జన్మధన్యం చేసేసుకుంటాను అయిపోద్ది. తర్వాత అందరినీ కూతుర్ని, కోడల్ని, మనవల్ని, మనవరాల్ని, కొడుకుల్ని, ముదుమనవల్ని అందరినీ పిలిచి దగ్గర కూర్చోబెట్టుకోండట. కూర్చోబెట్టుకొని మీకు నేను ఎప్పటి నుండో ఒక కథ చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. మన అమ్మవారిది, మన అనకాపల్లి నూకాలమ్మ కథ నేను చెప్తాను. అది మీరు శ్రద్ధగా వినండి అనేసి తండ్రి చెప్పాడట. నాన్నగారండి చెప్పండి, మావయ్య గారండి చెప్పండి, తాతయ్య గారండి చెప్పండి అలాగనేసి అందరూ కూడా అడుగుతుండ్రట. సరే నేను ఎప్పుడైతే మీకు ఇది చెప్తానో జన్మ అంతమైపోద్ది, ఇంక నేను వెళ్ళిపోతాను, ఉండను, మీ దగ్గర నేను ఉండను అనేసి చెప్పాడట. చెప్తే మీరు ఎలాగైనా సరే చెప్పండి అలాగనేసి అడిగారట ఈ పిల్లలు, కొడుకు, కోడలు, మనవలు అందరూ కలిపి. అడిగితే అప్పుడు మనవడితో అన్నాడట, బాబు ఆ మీదకెళ్ళి ఒక మూట ఉంది, ఆ మూట ఇప్పి తీసుకురా, ఈ మూట తెచ్చాక నేను ఆ స్టోరీ చెప్తాను అనేసి చెప్పాడట. గబగబలాడితే వెళ్ళి ఆ పైకి వెళ్ళి ఆ నెడుకుప్పునున్న మూట ఇప్పి గబగబలాడితే తెచ్చాడట. తెచ్చి తాతయ్య ఏంటి మూట ఇంతలా పలవరిస్తుంది, ఏంటి నెయ్యి వాసన ఇంతలా వస్తుంది అనేసి ఇచ్చాడట. ఇస్తే అప్పుడు ఈ పోతయ్య అన్నాడట, బాబు ఒకానొకప్పుడు నేను అమ్మవారి జాతరలోను నేను ఇలాగ పోతుని వేయడానికి వెళ్ళేటప్పుడు నేను బద్దీ కత్తి మర్చిపోయాను. ఆ కత్తి కోసం నేను వెనక్కి తిరిగి వెళ్తే అమ్మవారు ఇలా నాకు ఈ 3 బూర్లు ఇచ్చారు. నా కడుపు నిండా తృప్తిగా పెట్టారు. పెట్టి నేను తినేసి వచ్చాక 3 బూర్లు ఇచ్చి నువ్వు ఎప్పుడైతే ఈ కథ చెప్తావు నువ్వు అంతమైపోతావు అనేసి నాకు ఆ తల్లి అనకాపల్లి నూకాలమ్మ చెప్పింది. కానీ ఇంక నాకు బ్రతకాలని లేదు, నాకు అంతమైపోవాలని ఉంది. అలాగనేసి నా జన్మ అయిపోయింది ఈసారి అలాగనేసి అన్నీ చెప్పేసి అప్పుడు చెప్పాడట, మనం ఎప్పుడు కూడా అమ్మవారి సేవకులుగా మనం ఉండాలి. అమ్మవారు మన ఇంటి విలవేలుపుగా మనం పూజించుకొని అమ్మకి ఎప్పుడూ కూడా మనమే వెళ్ళి తరతరాలు కూడా మనం ఎందరైనా సరే ఎంతమంది మనవళ్ళు ఎత్తినా సరే మనమే వెళ్ళి పోతునేసి ఆ తల్లికి మనం రావాలి. అలాగనేసి ఎప్పుడు వెళ్ళడం మానేయకండి అని తాతయ్య అందరికీ చెప్పి చనిపోయాడట. కొత్త అమావాస్య రోజు జరిగిన కథ. ఈ కొత్త అమావాస్య రోజు పూర్వం నుండి ఎప్పుడు ఎలాగైతే జాతర చేస్తున్నారో అలాగే ఈ అమ్మవారి జాతర ఎప్పుడు నిరంతరం జరుగుతుంటుంది. ఈ తల్లిని కొలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే సుఖ సంతోషాలు, ఆనందము, సిరి సంపదలు అనకాపల్లి నూకాలమ్మ అందరికీ సంతోషాన్నే ఇస్తూ ఉంటారు.